హాయ్ అండి. ఈరోజు చిన్న రెసిపీ అయితే చూపించేస్తున్నాను. ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ అయితే తీసుకోండి. ఇడ్లీ రవ్వతో అయినా చేసుకోవచ్చు, వరి నూకతో అయినా చేసుకోవచ్చు. వరి నూకతో కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నా దగ్గర ఇడ్లీ నూక అయితే ఉంది కాబట్టి దీన్ని అయితే నేను చేసి చూపించేస్తున్నాను. ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వను తీసుకుని దాన్ని వాటర్తో తడిపి పెట్టేయాలి. నేను చూపించిన విధంగా అయితే తడుపుకుంటే సరిపోతుంది. ఇడ్లీ రవ్వతో చేస్తుంది ఇదేం రెసిపీ అని చూస్తున్నారా? అందరికీ చాలా ఇష్టంగా తింటారు. కొంచెం మందికి అయితే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేదంటారు. ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం మ్యాక్సిమం మంత్లీకి ఒకసారైనా చేసుకుని తినే రెసిపీ అండి ఇది ఏమిటా అని చూస్తున్నారు కదా, పిట్టు అండి. బెల్లంతో చేసుకునే పిట్టు. ఇలా తడిపి పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా తడిపొడి కింద అయితే తడిపేసుకుంటే మనం సేమ్ ఇడ్లీ కుక్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో వాటర్ వేసుకుని పెట్టుకొని మనం దీని మీద అయితే ఇలా చిన్నగా అయితే పెట్టేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక విధంగా అయితే కుక్ చేస్తూ ఉంటారు. కొంచెం మంది ఒక గిన్నెకి క్లాత్ కట్టి దాని మీద అయితే దీన్ని పెట్టడం అనేది జరుగుతుంది. మనకి సింపుల్గా అయితే మనం ఇలా చేసేసుకోవచ్చు, క్లాత్లు కట్టి ఏమీ అవసరం లేకుండా. ఇలా అయితే పెట్టేసుకుని మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో ఒక 10 నిమిషాలు అయితే మనం దీన్ని కుక్ చేసేయాలి. ఇది మనకి కొంచెం ఉడికినట్టు తెలిసాక మనం చూసుకుందాం. ఒక 5 నిమిషాలకైతే ఇది మనకి బాగా కుక్ అయిపోద్ది. ఆవిరికి ఉడకపెట్టడం వల్ల ఆయిల్తో పని లేదు కాబట్టి ఇటువంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో నేను కొంచెం మునగాకు అయితే వేసాను. అది అందరికీ ఇష్టం ఉండదు కదా, ఇష్టం ఉన్న వాళ్ళైతే కడిగేసుకుని ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం పట్టుకుని చూస్తే అది ఉడికిందో లేదో మనకు కొంచెం తెలిసిపోద్ది. కొంచెం దాన్ని జాగ్రత్తగా తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను బెల్లం పౌడర్ పక్కన పెట్టుకున్నాను. దాన్ని మెత్తగా చేసేసి ఇది మళ్ళీ మనం బెల్లము కొబ్బరి తురుము వేసుకుని కలుపుకుని మళ్ళీ కుక్ చేయాలండి. కుక్ చేయడం వల్ల ఇది హాఫ్ కుక్ అవుతుంది. 5 నిమిషాలు కుక్ చేయడం వల్ల ఈ బెల్లం కలిపి చేయడం వల్ల చాలా బాగుంటుంది. బెల్లం పౌడర్ని వేసుకోండి. కొంచెం కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకుని మొత్తం మనం సేమ్ ఇందాక ఎలా కుక్ చేసామో అలా అయితే మళ్ళీ మనం ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకోవాలి. కొబ్బరి తురుము వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం మధ్యలో చూసుకుంటూ ఉంటే
ఉడికిందో లేదో తెలిసిపోద్ది. చూడండి పిట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుని వేడిగా నెయ్యి అయితే వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి పిట్ట ఎలా ఉందో. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.